సత్తెనపల్లి నియోజకవర్గంలో అపూర్వ హాస్పిటల్స్ బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. గ్రామాల నుంచి అనేక మంది తరలివచ్చి ఆరోగ్య సమస్యలను చూపించుకున్నారు. ఓపీతో పాటు రక్త పరీక్షలు, గుండె సంబంధిత టెస్టులు ఉచితంగా నిర్వహించామని డాక్టర్లు తెలిపారు. ఉచితంగా మందులు కూడా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. నియోజకవర్గంలోని అపూర్వ హాస్పిటల్ అదేవిధంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గంలోని గుడిపూడి గ్రామ ప్రజల కోసం జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంపులో ఎలాంటి వాటికి ఈరోజు వైద్యం జరుగుతుంది, ఎలాంటి కేసులను చూస్తున్నారు, వారికి ఎలాంటి వైద్యం అందుతుంది, దాంతోపాటు వారికి ఎలాంటి మెడిసిన్స్ అనేది పంపిణీ జరుగుతుంది అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతోపాటు అపూర్వ హాస్పిటల్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మనం మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము అపూర్వ హాస్పిటల్ బిగ్ టీమ్ ఆధ్వర్యంలో. వచ్చేటటువంటి గ్రామీణ ప్రజలకి మనం ఏం చేస్తున్నాం ఈరోజు ఆదివారం గుడిపూడి గ్రామ ప్రజలందరికీ మన అపూర్వ హాస్పిటల్ మరియు బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా క్యాంపు చేయటం అయింది. ఇవాళ దాదాపు 80 to 90 మంది ప్రస్తుతానికి పేషెంట్స్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా అవసరమైన వాళ్ళందరికీ జనరల్ వ్యాధులకు మరియు షుగరు, బీపీ, థైరాయిడ్, గుండెకి సంబంధించిన వ్యాధులకు అన్నీ పరీక్ష చేసి అవసరమైన వాళ్ళకి రక్త పరీక్షలు మరియు ఈసీజీ, థైరాయిడ్ పరీక్షలు అన్నీ కూడా నిర్వహించడం అయినది. మళ్ళీ ఆ పరీక్షలన్నీ కూడా మేము మళ్ళీ పేషెంట్లందరినీ చూసి అవసరమైన వాళ్ళందరికీ కూడా మందులు కూడా ఉచితంగా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. ఇలాగ బిగ్ టీవీ ఆధ్వర్యంలో మా హాస్పిటల్ కూడా పాల్గొన్నందుకు ఈ మెడికల్ క్యాంప్ నందు ఇవాళ అయితే విజయవంతం అయిందని మేము అనుకుంటున్నాం. వచ్చేటటువంటి వాళ్ళు గ్రామీణ ప్రజలు వాళ్ళు ఏంటి ఎలాంటి సమస్యలతో వస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే అందరూ కూడా గుండెకి సంబంధించిన వ్యాధులు మరియు షుగర్ సంబంధించిన వ్యాధులతోటి ఎక్కువ మంది వాళ్ళ పేషెంట్స్ రావటం అయింది. వాళ్ళందరికీ కూడా అవసరమైన వాళ్ళకి షుగర్ పరీక్షలు మరియు గుండెకి సంబంధించిన ఈసీజీ చేయడం జరిగింది. అవసరమైన వాళ్ళకి మందులు కూడా ఉచితంగా ఇవ్వటం జరిగిందండి. అలాగే ఇప్పుడు సీజనల్ వ్యాధులకి సంబంధించి జ్వరాలతో కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా రక్త పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళకి మందులు ఇవ్వటం జరిగిందండి. గ్రామీణ ప్రజల్లో కొంత అవగాహన తక్కువగా ఉన్నమాట వాస్తవమే. అలాంటి వ్యక్తులకి ఇలాగ మనం క్యాంపుల ద్వారా కానీ ఇలాగ మన బిగ్ టీవీ లాంటి వీళ్ళ ఆధ్వర్యంలో మనం ప్రజలకి ఇంకొంచెం చేరువుగా వెళ్ళి మాట్లాడటం కానీ వాళ్ళకి అవగాహన కానీ కల్పించడం జరిగితే చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా లేదని చెప్పి ఇంటి దగ్గర మందులు వాడకుండా ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ మనం అవగాహన కల్పించి షుగర్ మందులు అవి వాడుతూ ఉంటే వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి. వాటిని అర్లీగా మనం ఐడెంటిఫై చేసి వాడటం వల్ల చాలా మందికి ఉపయోగంగా ఉంటుంది. వాళ్ళకి ఈరోజు మనం ఉచితంగా చేస్తున్నాం, మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ రమ్మంటున్నాం. ఆ రోజు కూడా మనం ఉచితంగా చేసే ఉంటుందా, మనం డబ్బులు తీసుకునే పరిస్థితి ఉందా? అంటే ప్రజలకు అవగాహన కోసం సార్. ఏం లేదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళకండి మనం పరీక్ష చేసిన తర్వాత వాళ్ళకి 5 రోజులకి అంటే వాళ్ళ కండిషన్ బట్టి 5 రోజులకి లేదా వారానికి మందులు ఇవ్వటం జరిగిందండి. ఆ 5 రోజులు మందులు వాడిన తర్వాత ఒకసారి వచ్చి వాళ్ళ కండిషన్ మళ్ళీ మనం చెప్పమని చెప్తున్నాము. ఆ రోజును కూడా వాళ్ళకి ఏమీ ఛార్జ్ చేయమండి. వాళ్ళకు కూడా మళ్ళీ ఆ 5 రోజుల తర్వాత ఫ్రీగా చూపించి మందులు ఇచ్చి పంపిస్తాను. ఇది నవీన్ కుమార్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్లియర్గా ఈ మెగా మెడికల్ క్యాంపుని ఇప్పటి వరకు చాలామంది యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. మరికొంతమంది కూడా ఈ గుడిపూడి వాసులందరూ కూడా రావాలి, యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మామూలుగా సామాన్యంగా మనం ట్రీట్మెంట్ కోసం వెళ్తే హాస్పిటల్స్కి జరిగేటటువంటి ఓపీనే 500 రూపాయల నుంచి తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటిది పూర్తి ఉచితంగా ఓపీ చూడటంతో పాటు వైద్య పరీక్షలు అంటే రక్త పరీక్ష కానీ తర్వాత జరిగేటటువంటి మెడికేషన్ కూడా ఫ్రీగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనిని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలనే విధంగా కూడా ఇటు బిగ్ టీవీ విన్నపం చేస్తుంది. దాంతోపాటు అపూర్వ హాస్పిటల్ మేనేజ్మెంట్ అయినటువంటి నవీన్ కుమార్ గారు కూడా విన్నపం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా గుడిపూడి ప్రజలు ఉపయోగించుకోవాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, సత్తెనపల్లి.